హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం వచ్చేసాం సకినాల పిండితో మన సంక్రాంతి తెలంగాణ స్పెషల్ సకినాలు వచ్చేసి మనము బియ్యం నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఒక 2-3 గంటలు నానినా చాలు. అరిసెలకైతే 12 గంటలు నానాలి. ఈ కిలో పిండికి మనం 1/2 కేజీ నువ్వులు పోసుకోవాలి. టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ అయినా అని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే మనం ఏం చేయలేము కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓమ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ ఓమ వేస్తే మనకు దగ్గు అనేది రాదు. మంచిగా ఓమ కూడా తగ్గట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే సకినాల పిండిలో ఇంకేం ఉండదు కాబట్టి మనకు ఓమ ఫ్లేవరు, నువ్వుల ఫ్లేవరు, సాల్ట్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి మంచిగా వేసుకోవాలి. మీకు సకినాలు కరకరలాడుతూ రావాలంటే నేను ఒక టిప్ చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి, వీడియో మొత్తం చూడండి. పాత బియ్యము 2 కేజీలు పోస్తే కొత్త బియ్యం 1 కేజీ పోసుకోండి. కొత్త బియ్యం 1 కేజీ ఎందుకన్నా అంటే మనం సకినాలు పోసేటప్పుడు జిగురుగా ఉండి మంచిగా సాగుతూ పిండి మంచిగా రావడానికి కొత్త బియ్యం పోసుకోవాలి. పాత బియ్యం ఏమో కరకరలాడుతూ రావడానికి పోసుకోవాలి. మొత్తం పాత బియ్యం పోస్తే మనకు సకినాలు పోసేటప్పుడు తెగిపోతాయి, సకినాలు కరెక్ట్గా రావు. కొత్త బియ్యం మొత్తం పోస్తే కొత్త బియ్యానికి మొత్తం మెత్తగా ఎర్రగా వస్తాయి సకినాలు. కాబట్టి మనం ఇలా పిండి అంతా కలిపి పెట్టుకొని కొంచెం కొంచెం పిండి ఇంకో గిన్నెలో తీసుకొని ఎంత మంచిగా విసుకుతే మీకు అంత మంచిగా సకినప్ప సాగుతుంది పిండి. చూడండి, అలా కొంచెం పోయేరాని వాళ్ళు కొంచెం పిండి తీసుకొని అలా ప్రయత్నిస్తే మీకు 2-3 సార్లు ట్రై చేస్తే మీకు వస్తుంది. రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పిండి ముద్ద తీసుకొని పాల ప్యాకెట్లు కానీ నూనె కవర్లు కానీ వేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవచ్చు. అలా కూడా ట్రై చేయండి. నేను కూడా ఇది థర్డ్ టైం పోయడం, 3వ సారి పోస్తున్నా. ఫస్ట్ 2 సార్లు నాకు రాలేదు, పోసిన తర్వాత ఇప్పుడు మంచిగా వచ్చినాయి. చూడండి, ఇలా చేస్తూ ఉంటే మీకు కూడా ప్రాక్టీస్ అయ్యి సకినాలు మంచి రౌండ్ షేప్లా మంచిగా సన్నం వస్తాయి. తప్పకుండా ఈ సంక్రాంతికి అందరూ సకినాలు చేసుకొని మా వీడియో కూడా చూసి మీరు మీ సకినాలు ఎట్లా వచ్చినాయో కామెంట్లలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. నేను పోసే సకినాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మా సకినాలు అయితే చాలా బాగా కరకరలాడుతూ వచ్చాయి. నేను కొన్ని చేసినా కానీ మా సకినాలు చాలా మంచిగా వచ్చినాయి. మా అమ్మ కూడా మాకు హెల్ప్ చేసింది. సకినాలు ఒక్కలైనా చేసుకోవచ్చు ఓపిక ఉంటే. కాల్సుట్ల కూడా ఉంటుంది. సకినాలకు ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టి మనం సకినాలు వేస్తే మంట అంతా దాకి పైననేమో ఎర్రగా అయితే లోపల మెత్తగా ఉంటాయి. కాబట్టి ఒక తీరుగా మీడియంగా పెట్టుకొని సకినాలు పైకి తేలేదాకా వాటిని కదిలియొద్దు. మనం పచ్చిగా ఎండే వరకు ఉంచి సకినాలు తీయాలి, లేదంటే మెత్తగా ఉంటాయి సకినాలు. మంచిగా ఆరి అవి పైకి పొడిలాడుతూ వచ్చినప్పుడు మనం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. పచ్చిగా ఉంటే మనం మూకుట్లో వేయగానే ఒకదానికొకటి అతుక్కుపోయి మనకు సకినాలు విరుగుతాయి. తీసేటప్పుడు ఇంకా అతుక్కుపోయి మనకు తీయడానికి కూడా రాదు. కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడు వేయకండి. పచ్చిగా ఉంటే మెత్తగా వస్తాయి సకినాలు. మీరు మంచిగా కరకరలాడుతూ రావాలంటే బాగా ఆరే వరకు మంచిగా ఓపికతోనే ఉండి మంచిగా ఎండినాక చేసుకోండి. చూడండి, మా సకినాలు కరకరలాడుతూ వచ్చాయి.